హే ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హెప్సిబాస్ హోమ్. ఈరోజు అయితే ఒక మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చానండి. అదేంటంటే చూస్తున్నారు కదా, ఫ్రైయమ్స్ వడియాలు వితౌట్ ఆయిల్ ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. హెల్త్కి హెల్త్, అలాగే టేస్ట్కి టేస్ట్ సూపర్ ఉన్నాయన్నమాట. సో ఇప్పుడు ఎలా చేసుకుందామో చూద్దాము. ముందుగా ఒక బౌల్లో మీకు ఎన్ని అయితే ఫ్రై చేసుకోవాలో అన్నీ ఒక బౌల్లో తీసుకోండి. ఇవైతే నేను డీమార్ట్లో తీసుకున్నాను. 500 grams 35 రూపీస్కి అట్లా వచ్చాయి. చాలా బాగున్నాయి. అయితే ఇప్పుడు ఇవెలా ఫ్రై చేసుకోవాలో చూపిస్తున్నాను. నేను ఒక 2 years బ్యాక్ నుంచి కూడా ఈ సాల్ట్ అయితే యూస్ చేస్తున్నానండి. బేకింగ్ కానీ అండ్ అలా పీనట్స్ ఫ్రై చేయడానికి, అలాగే క్యాష్యూ నట్స్ ఫ్రై చేయడానికి అట్లా యూస్ చేస్తాను. సో ఇప్పుడు కూడా ఇవి నేను వడియాలు ఎలా ఫ్రై చేస్తానో చూపిస్తున్నాను. ఒక 10 to 12 అట్లా ఆ సాల్ట్లో వేసుకొని బాగా ఫ్రై చేయండి. ఎలా అంటే ఫస్ట్ సాల్ట్ మీడియం ఫ్లేమ్లో వేడి అవ్వాలండి. వేడి అయ్యాక చూసారు కదా నేను ఎన్ని వేసుకున్నానో అన్నీ వేసుకొని ఆ సాల్ట్లో అలాగా ముంచేయండి, అంటే డిప్ చేసేసేయండి. ఆ వడియం ఏదైతే ఉందో ఆ సాల్ట్ నుంచి వచ్చిన వేడికి బాగా అబ్జర్వ్ చేసుకొని ఒక 5 seconds 10 seconds తర్వాత మెల్లగా ఉబ్బడం స్టార్ట్ అవుతుంది. అంటే బాగా అది ఫ్రై అవ్వడం స్టార్ట్ అవుతుంది. ఆ ప్రాసెస్ కూడా మీరు చూడండి, సాల్ట్ అక్కడక్కడ కదిలినట్టు అనిపిస్తుంది. అది ఏంటంటే ఫ్రైని పొంగేటట్టు చేస్తుంది అన్నమాట. సో అది నేను చేసింది. అలాగ ఒక 5 minutes అలా కలుపుతూ ఉంటే మనకి ఆ వడియం అనేది ఫ్రై అయిపోతుంది. అండ్ సాల్ట్లో ఫ్రై చేస్తున్నాం కదండి, లైట్గా సాల్ట్ అనేది దానికి అంటుకొని సాల్టీగా చాలా బాగుంటుంది. సో ఈరోజు నేను పప్పు చేశాను అనమాట. ఎర్ర పప్పు చారు చేశాను. సో అందులోకి నేను ఈ ఫ్రైమ్స్ అయితే ఫ్రై చేస్తున్నాను. చూస్తున్నారు కదా ఎంత బాగా ఫ్రై అయ్యో. మనం వేసినప్పటికీ ఇప్పటికీ ఎంత చేంజ్ వచ్చాయో చూసారు కదా. సో ఇదే ప్రాసెస్లో మీరు కూడా చేసుకోండి. అందరి దగ్గర ఎయిర్ ఫ్రైర్ ఉండకపోవచ్చు కదా, ఇలా కూడా చేసుకుంటే వితౌట్ ఆయిల్ చుక్క నూనె కూడా వేయకుండా ఇలా ఫ్రై చేసుకొని ఇలా గారెలు తీసుకొని జల్లెడ గరిటెతో సపరేట్ చేసేసుకొని అట్లా మీరు అలా షేక్ చేసినట్లయితే సాల్ట్ మొత్తం కిందకు వచ్చేస్తుంది. ఇప్పుడు ఇవన్నీ మనం ఒక బౌల్లో సపరేట్ చేసేసుకోవాలన్నమాట. ఈ విధంగా అన్నీ కూడా అలాగే సపరేట్ చేసేసుకోండి. టైం పడుతుంది అని అనుకోకుండా ఈజీగా అయిపోతుందండి. ఒక 1/2 hour 15 minutes మనం స్పేర్ చేయగలిగితే అన్నీ కూడా ఇలా ఫ్రై చేసేసుకొని పెట్టుకుంటే కనుక పిల్లలు పెద్దలు అందరూ కూడా ఆ రోజు చేసిన పప్పు చారు ఎందులోకైనా మీరు ఎంజాయ్ చేయగలుగుతారు. ఈ రోజుల్లో ఏది తిన్నా హెల్త్కి బదులు బ్యాడ్ హెల్తే మనకి వస్తుంది కదా. ఇలా ఉన్న రోజుల్లో మనం ఇంకా మెరుగ్గా ఆలోచించి ఈ విధంగా చేసుకున్నట్లయితే చాలా బాగుంటుందండి. హెల్త్కి హెల్త్, టేస్ట్కి టేస్ట్ సూపర్ ఉంటుంది అన్నమాట. సో చుక్క నూనె కూడా వాడకుండా చేసుకున్నాం కాబట్టి టేస్ట్ లేకపోతే సరిగ్గా ఫ్రై అవ్వకపోవచ్చు అని అనుకోవచ్చు. అట్లా ఏం లేదండి. నేను మీకు చూపిస్తా చూడండి ఎంత బాగా అవి ఫ్రై అయ్యాయో. చూస్తున్నారు కదా, ఈ విధంగా అయితే నేను బౌల్ నిండా ఫ్రై చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు చూడండి, ఇది నేను క్రష్ చేసి చూపిస్తాను. ఎంత బాగా ఫ్రై అయిందంటే పౌడర్గా కూడా అయిపోతుంది. చూస్తున్నారు కదా, నో డౌట్ మాట, అసలు అంత బాగుంది. సో మీరైతే ఇలా ట్రై చేసి చూడండి ఎంత బాగా ఫ్రై అయ్యాయో. చూస్తున్నారు కదా. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. ఈ వీడియో ఎంతో కొంత యూజ్ ఉంది అన్నట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. అండ్ ఆ రోజు మా హస్బెండ్ ఏ విధంగా ఎంజాయ్ చేశారో ఇప్పుడు చూడండి.